ఐ లవ్ యూ. ఏ ఇందాకేదో అన్నావు. నీకు వినిపించలేదా? ఇలా ఇవ్వు అన్నాను. విశ్వలాస్ జరుగు. జాను, నా వెంటే ఉంటూ నా బాగు కోరుకుంటుంటే విశ్వ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నన్ను ప్రాణంగా ప్రేమించిన ఫ్రెండ్ అని నేను తెలుసుకోలేకపోయాను. సారీ విశ్వ, నువ్వెన్నిసార్లు జై గురించి చెప్పినా తనంటే నీకు ఇష్టం లేదనుకున్నాను. కానీ నా మీద నీకెంత ప్రేమ అని తెలుసుకోలేకపోయాను. మంత్రి గారు, అమ్మాయి రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఇదిగోండి, కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. ఇవ్వండి. ఒక్క మాట నీ మనసులో నా మీద ప్రేమ ఉందని ఒక్క మాట నాకు చెప్పుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. నువ్వు కూడా ఇలాంటి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది కాదు. అమ్మా, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఇంత జరిగాక, ఈ విషయం నాకు తెలిసాక నేను ఇంకా ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదు. నేను ఇంట్లో ఉండకూడదు. జాను ఇంకా రాలేదేంటి? అయ్యా, లగ్నపత్రిక చదువుతాను, ఒక్కసారి వినండి. హలో, ఎవరు? భానుయేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మీరు పాస్పోర్ట్కి అప్లై చేశారు కదా? అవును సార్. ఈ వారం వెరిఫికేషన్కి వస్తాం. అప్లై చేసిన అడ్రస్లోనే ఉన్నారు కదా? ఈయనే ఉన్నా సార్. వెరిఫికేషన్ అయితే 1 వీక్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. గట్లనే సార్, మంచిది. పాస్పోర్ట్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అదొస్తే ఈ ఇల్లు ఏంటి
ఈ దేశాన్ని విడిచి వెళ్ళొచ్చు. వెళ్ళవే వెళ్ళు. నువ్వు కారెక్కి ఇంటికి వెళ్తావు అనుకుంటున్నావు, కానీ కాసేపట్లో స్ట్రెచర్ ఎక్కి హాస్పిటల్కైనా వెళ్తావు, లేదంటే పాడెక్కి డైరెక్ట్ గా శ్మశానానికే వెళ్తావు. నానా ఏమండి? రారా సిద్ధు, బామ్మకి ఎలా ఉంది? ఆ దేవుడి దయ వల్ల బామ్మకేం కాలేదురా. మాట రావట్లేదని చెప్పారట కదండి. బామ్మ అవును విశాలాక్షి, హఠాత్తుగా ఒకటే నీరసం, గొంతులో నుంచి మాట కూడా రాలేదు. వయసు అయిపోతుంది కదా, పోతానేమోనని భయం వేసిందిరా సిద్ధు. అందుకే చివరి చూపైనా దక్కుతుందని పిలిచాన్రా. ఏదైతే ఏమిలే అత్తయ్యా, అంతా దేవుడి దయ. చూడండి, అందుకే వెంటనే ఆవిడ కోలుకునేలా చేశారు. సరే మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఆ, అమ్మా, ఆ. అయ్యగారు, 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 పెద్ద ఘోరం జరిగిపోయిందయ్యా. ఏంట్రా, ఏమైంది? మన కారుకి యాక్సిడెంట్ అయిందయ్యా. అయ్యో, పాపం అమ్మాయి గారు హాస్పిటల్ పాలయ్యారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావురా. శుభవార్త అంటారేంటయ్యా? ఏం లేదులేరా. సరే నువ్వు వెళ్ళు, వెళ్ళు నువ్వు.